మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. మీరు వెలుగు సంబంధుల్లాగే మీరు ఉండాలి. మీరు వెలుగు సంబంధులుగా ఉండినట్లు విశ్వాసం ఉంచండి అని నాడు వారితో చెప్పాడు, కానీ నేడు మనతో చెప్తున్నాడు. వెలుగు సంబంధులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. వెలుగు సంబంధులుగా మీరు ఉండడానికి మీరు నిలువపెట్టబడ్డారు. వెలుగు సంబంధులుగా ఉండడానికి వెలపెట్టి కొనబడ్డారు. వెలుగు సంబంధులుగా ఉండడానికి మీరు విశ్వాసం ఉంచండి. ఇక్కడ మనం స్పష్టంగా కొంచెం పై వచనాన్ని చూసినట్లయితే 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడువువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. వెలుగు అంత అవసరమా? ఇప్పుడు మేము వెలిగించబడాలా? మేము వెలుగుకు సంబంధులుగా మేము ఉండాలా అని అంటే, అవును. వెలుగు సంబంధులుగా ఉండకపోతే ఇక కొంతకాలం చీకటి ఈ భూమిని కమ్ముతుంది. అప్పుడు వెలుగునిచ్చేవారు ఎవరు? సూర్యుడు మిక్కటమైనటువంటి వెంట్రముతో కాలిపోతాడు, నశించిపోతాడు. చంద్రుడు ఎర్రగా వెలుగు లేనివాడుగా శూన్యంగా మార్చబడతాడు. అప్పుడు మీకు వెలుగునిచ్చేవారు ఎవరు? ఇంకా కొంతకాలానికి మీకు ఈ సృష్టిలో మీరు వెలుగు అనుకుంటున్నది ఏది కూడా మీకు ఉండదు, కనుమరుగైపోతుంది. అప్పుడు మీకు వెలుగును ఇచ్చేవారు ఎవరు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏదనగా, వెలుగు ఎవరు మరియు ఇక్కడ వెలుగు సంబంధులగునట్లు అనగా ఏంటి, మరియు అసలు వెలుగు దేనిని గురించి సూచిస్తుంది, నేటి తరానికి వెలుగు దేనిని గురించి సూచిస్తుంది. ఈ మూడు విషయాల గురించి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా వెలుగు అంటే ఎవరు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ప్రభు అంటున్నారు, నేను లోకానికి వెలుగును, నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడువరు గాని వారికి జీవకాంతి ఉంటుంది, వారికి ఒక వెలుగు ఉంటుంది నన్ను వెంబడిస్తే. ఇప్పుడు మనం చూసాం వెలుగు అంటే ఎవరు. నిజమైనటువంటి వెలుగు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన కోరుకుంటుంది, నేను లోకానికి వెలుగును. మీరు అనుకుంటున్నారు సూర్యుడు వెలుగు, రాత్రికి చంద్రుడు వెలుగు, లేదంటే మనకు కావలసిన గదుల్లోకి కావలసినటువంటి ఎండల్లోకి ఈ కాంతినిచ్చేటువంటి విద్యుత్ బల్బులు మనకు వెలుగు అని అనుకుంటున్నారేమో, కానీ నిజానికి మీ వెలుగును నేనే. నేను నీతి సూర్యుడిని. నా వెలుగును నేను మీ కొరకు ఉంచాను. ఎవరి కొరకు ఉంచాడని మనం చూసినట్టయితే, మనం 36వ వచనంలో ఎందరో చూసినట్లు, మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడువుడి. అనగా మీరు వెలుగు సంబంధులు అనగా వెలుగుకు కుమారులగునట్లు. వెలుగు సంబంధులు అనగా మనం ఫుట్ నోట్ లో కింద చూస్తాం, వెలుగుకు కుమారులు. కాబట్టి నిజమైన వెలుగు ప్రభువు, ఆయనకు కుమారులుగా మనం ఉండాలి. మనం ఎలా ఉండాలంటే వెలిగింపబడిన వారముగా ఉండాలి. ఈ వెలిగింపబడినటువంటి పిల్లలంగా మనం విశ్వాసంతో ఆ వెలుగులో ముందుకు సాగాలి. ఇప్పుడు వెలుగు నేటి తరంలో దేన్ని గురించి సూచిస్తుంది అని చూసినట్లయితే, ఇంకా కొంతకాలం మీకు వెలుగు ఉంటుంది, ఆ తర్వాత మీకు వెలుగు ఉండదు. కాబట్టి మీకు వెలుగు ఉండగానే మీరు నడవండి. ఆ తర్వాత మీరు ఎంత నడుస్తాం అనుకున్నా మీకు వెలుగు ఉండదు గనక మీరు చీకట్లో నడిచి మీరు గొయ్యిలో పడిపోతారు, మీరు గమ్యానికి చేరలేరు అని ప్రభు స్పష్టంగా సెలవేస్తున్నాడు. నేటి తరంలో వెలుగు అనగా మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. 119వ కీర్తన 105వ చరణంలో మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. అనగా ఆయన సిలువలో 2023 సంవత్సరాల క్రితం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణపు ముళ్ళును విడిచి పునరుద్ధానుడయ్యాడు. ఆయన నేడు మన మధ్య శరీరధారిగా లేడు, ప్రత్యక్షంగా కనిపించేటువంటి వెలుగుగా లేడు, కానీ ఆయన వెలుగై ఉన్నాడు మనకు. ఎలాగా అనగా వాక్యం అనేటువంటి వెలుగుతో. ఆయన వాక్యమే మనకు వెలుగు. ఇప్పుడు ఈ వాక్యం కొన్నాళ్ళ మటుకు మీ మధ్య ఉండబోతుంది. ఆ తర్వాత ఈ వెలుగు మీకు ఉండనే ఉండదు. మీరు ఎంత వెతికినా మీకు ఆ వాక్యం దొరకదు. కాబట్టి సమయం ఉండగానే, ఇప్పుడు మీకు వెలుగు మీ మీద ప్రకాశింపు చేస్తూ ఉండగానే మీరు ఆ వెలుగు, ఆ దీప కాంతిలోకి వచ్చి మీరు వెలిగింపబడి మీరు అనేకులను వెలిగించేవారుగా ఉండాలి. ఒకవేళ ఈ వెలుగు నాకు అవసరం లేదు అని అనుకుంటే, ఈ వెలుగు ఆరిపోయిన తర్వాత మీ జీవితం చీకటమయమైపోతుంది. ఆ దినమున సాతానుతో సహా మీరు అనుసరిస్తున్నటువంటి చీకటి క్రియలన్నీ మిమ్మల్ని చీకటి గృహలోకి త్రోసివేస్తాయి. ఆ చీకటి గృహే నరకానికి ద్రోవ, నరక మార్గం, అగ్నిగుండము. కనుక ప్రభు సెలవిస్తున్నాడు, కొంతకాలం మీకు వెలుగుంటుంది. అందుకే మనం ఆమోస్ ప్రవచన గ్రంథంలో చూస్తాం, ఈ భూమి మీదకి ఒక క్షామం రాబోతుంది. అది ఆహార సంబంధమైనటువంటి క్షామము కానే కాదు, గాని అది దేవుని వాక్యం అనేటువంటి క్షామం, యెహోవా వాక్యము దొరకనటువంటి క్షామము. ఆ దినమున వాక్యము కొరకు ఎదురు చూసిన వాక్యము దొరకదు. ఇప్పుడు ఎందుకు ఇంత ప్రయాసపడి వాక్యాన్ని విరివిగా అందింపచేస్తుంది సత్య సేవకులు అనగా అభిషిక్తులు అనగా, వాక్యం కొన్నాళ్ళకు దొరకదు. ఈ బైబిల్ చదువుదాం అనుకున్నా మీకు దొరకదు. బైబిల్ కొనుక్కుందాం అనుకున్నా మీకు అంగటిలో దొరకదు. వాక్యాన్ని చదువుదాం అనుకున్నా మీకు వసతులు దొరకవు. వాక్యాన్ని చేతపట్టిన వారిని దారుణంగా నెరి రోడ్డు మీదే నిలిపివేసే సమయాలు, సందర్భాలు, స్థితులు, రోజులు రాబోతున్నాయి. కనుక వెలుగు ఉండగానే, ఇప్పుడు మీకు సమృద్ధిగా వాక్యం అందుతూ ఉండగానే, ఇప్పుడు మీకు సమృద్ధిగా
సహవాసం అందుతూ ఉండగానే మీరు ఆ సహవాసంలో మీరు ఆ వాక్యపు వెలుగులో నడిచి వెలిగింపబడండి. ఇప్పుడు మీరు వెలుగు సంబంధులుగా మార్చబడండి. వెలుగు సంబంధులు అనగా వెలుగు కుమారులు. మనం క్రీస్తుకు కుమారులుగా, క్రీస్తుకు కుమార్తెలుగా, క్రీస్తు పిల్లలంగా, క్రీస్తు సంతతిగా మార్చబడాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కనుక వెలుగు ఉంది, ఇప్పుడు మాకు అంతా ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మాకు ధనం ఉంది, మాకు ఆరోగ్యం ఉంది, మాకు కావాల్సిన మా నోటి దాకా మా కాళ్ళ దాకా వస్తుంది, మాకు ఏ కుదువ లేదు, ఏ లోటు లేదు అనుకుంటే ఉన్నపాటున ఆ దినము రాబోతుంది. ఆ దినమున ఇప్పుడు మనకు ఆశ్రయంగా ఉన్నటువంటి ఏది కూడా ఆ దినమున అక్కరకు రాదు. అన్ని ఆ మన దూరంలో నిలిచిపోవలసిందే. అందరికీ ప్రభు అయినటువంటి క్రీస్తు ఆదరణతో నేడు వెలుగును గూర్చి, ఆయన వాక్యం గూర్చి సెలవిస్తూ ఉండగా మనం ఆయన యొద్దకు చేర్చబడాలి. ఆయన వెలుగులో మనము నడవాలి. ఆయన కొరకు వెలిగింపబడి జీవజ్యోతులుగా మార్చబడాలి. ఇంతకీ ఒకరు దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవే దేవుడవు, నేను నిన్ను నమ్ముకున్నాను అని, లేదా నీ రక్తంలో నేను కడగబడ్డాను అని బాప్తిసం తీసుకొని, లేదా నీవు నాతో మాట్లాడావు, నీ దర్శనం నాకు వచ్చింది అని అనుకుంటే, లేదా నీ ఆత్మతో నన్ను నింపావు, భాషలతో నేను ఆరాధన చేయగలుగుతున్నాను అని అనుకుంటే, ఇవన్నీ కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది ఒక వ్యక్తి నిజంగా వెలిగింపబడ్డాడా లేదా అన్న విషయాన్ని అతన్ని పరీక్షిస్తే తెలుస్తుంది, అతను చూస్తే తెలుస్తుంది, అతన్ని గుణగణాలను గుర్తిస్తే తెలుస్తుంది. ఇందును గూర్చి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అన్న వాటిలో కనబడుచున్నది. ప్రతి ఒక్క చెట్టు మంచిదో కాదో దాని ఫలమును బట్టి మనకు అర్థమవుతుంది. అది చేదుగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, అది తినగలిగిందా లేదంటే పాడవేయగలిగిందా, విషపూరితమైనదా, ఆరోగ్యవంతమైనదా అని దాని యొక్క ఫలమును బట్టి మనం గుర్తించాలని ప్రభు స్పష్టంగా సెలవిచ్చాడు. ఇప్పుడు మనం ఈ వెలుగు సంతతిని, వెలుగు పిల్లలను ఎలా గుర్తించాలంటే వారు సత్యమును, నీతిని, మంచితనము కలిగి ఉంటారని చూస్తాం. అది కూడా ఎటువంటి మంచి? సమస్త విధములైనటువంటి మంచి మరియు నీతి, సత్యము ఇవి లేకుండా నేను వెలిగించబడ్డాను అంటే అది వారు భ్రమలో ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇందును గురించి వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడే అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి వెలుగు సంతతి ఎవరు. ఆ ఫలములు బట్టి వారిని మనం గుర్తించాలి. వారు మంచితనముతో ఉంటారు, మంచి చేస్తూ ఉంటారు, నీతి కలిగి ఉంటారు, సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటారు. అనగా మంచితనము అనగా మరొక తర్జుమాలో మనం చూస్తాం ప్రేమ, ప్రేమకరమైనటువంటి. ఈ ప్రేమ అనేది ఎప్పుడైతే మనుషుల కొదువుతుందో, క్రైస్తవునిలో కొదువుతుందో, వారు వెలుగు సంబంధులు కానివారు. ప్రేమించలేని తనం, తన తోటి వారిని ప్రేమించలేని తనం, తన భర్తను ప్రేమించలేని తనం, తన భార్యను ప్రేమించలేని తనం, తన బిడ్డలను, తన తల్లిదండ్రులను, తన బంధువులను, తన తోటి వారిని, తన తోటి విశ్వాసిని, తోటి సంఘస్థులను ప్రేమించినటువంటి తనం ఎప్పుడైతే ఉంటుందో, ఆ గుణలక్షణం ఎప్పుడైతే వారిలో నిలవదో, ఉండదో, వారిని గుర్చి వాక్యం సెలవిస్తుంది వారు దేవుని కుమారులు కానే కాదు, దేవుని సంతతిగా వెలిగింపబడిన వారు కానే కాదు. మంచితనము దేంతో ప్రారంభమవుతుందంటే ప్రేమ వల్లనే ప్రారంభమవుతుంది. ప్రేమ ఉండబట్టే మంచి చేస్తారు, ప్రేమ ఉండబట్టే సహిస్తారు, ప్రేమ ఉండబట్టే సహాయాన్ని చేస్తారు. ఇదంతా మంచిని కూర్చున్నటువంటి విషయం, అంశం. ఇది ప్రేమతో కూడినదై ఉంటుంది. తర్వాత నీతి, నీతిని గూర్చి మనం చూస్తాం. నీతి అనగా మరొక తర్జుమలో మనం చూడాలంటే నిజాయితీ. ప్రతి విషయంలో నిజాయితీగా ఉండడం, నీతిని అనుసరించి మనం నడుచుకోవడం, నీతి కొరకు దేనైనా నష్టపరుచుకోవడం, నీతి నిమిత్తం ఆకలి దప్పులు అనగా నీతి నిమిత్తం ఆకలితో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయా, దాహంతో ఉండాల్సిన పరిస్థితులు వస్తాయా? అవును. నీతిగా ఉన్నప్పుడు మనకి నష్టం చేకూర్చే పరిస్థితులు ఎదురవుతాయి. అయినప్పటికీ నీతిలో నిలిచిన వాడే దేవుని వెలుగు సంబంధులు, దేవుని వెలుగు సంతతి. నీతి కొరకు నష్టాన్ని కలిగించే, మనల్ని పాపంలో పడవేసేటువంటి ప్రతి హేయక్రియను విడిచిపెట్టుటయే వెలుగు సంబంధి యొక్క గుణలక్షణాలు, ఫలములు. మరియు ఆయన పరలోక రాజ్యంలో నిలబడగలిగింది కూడా నీతి ప్రవర్తన కలిగిన వారే. నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజ పలుకు వాడే ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసింపగలుగుతాడు. కనుక నీతి ప్రవర్తన ఎంతో ప్రాముఖ్యమైనది. మరియు చివరగా సత్యం. సత్యం అనగా మనొక తర్జుమలో మనం చూడాలంటే నిజం. ఎప్పుడు మనం నిజమును పలకాలి, సత్యమును మాట్లాడాలి, సత్యమును అనుసరించి మనం అడుగు వేయాలి. ఎప్పుడైతే సత్యాన్ని ప్రక్కన పెట్టి, నిజాన్ని ప్రక్కన పెట్టి, దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అబద్ధాన్ని ఆధారం చేసుకొని ముందుకు అడుగు వేస్తారో, అబద్ధాన్ని ఆధారం చేసుకొని ఆ అవసరతను బట్టి ఉన్న సత్యాన్ని దాచిపెడతారో, వాక్యం సెలవిస్తుంది అట్టి వారు వెలుగు సంబంధులు కారు, వెలుగు సంతతి కారు, నా సంతతి కారు. కనుక దేవునికి, దేవుడు నిజమైనటువంటి వెలుగు, ఆయన వెలుగు మన మీద ఇప్పుడు ప్రకాశిస్తూ ఉండగానే, ఆ వాక్యపు వెలుగు మనకు అందించబడుతూ ఉండగానే సత్యమును మనం నడవాలి, వెలిగించబడాలి. లేకపోతే ఇంకొన్నాళ్ళకు ఈ వెలుగు ఉండదు. ఈ వెలుగు ఉండదు కనుక ఇప్పుడు వెలిగించబడ్డామనేటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే, ఈ వెలుగు సంబంధమైనటువంటి ఫలములు ఉన్నాయా లేదని మనం
పరీక్షించుకొని నిజముగా దేవుని కొరకు వెలుగుగా మనం మార్చబడి ఉన్నాము, నిజంగా క్రీస్తు కొరకు మేము వెలిగించబడి క్రీస్తుకు మాదిరిగా, క్రీస్తు కుమారులుగా, కుమార్తెలుగా, క్రీస్తు సంతతిగా మార్చబడి ఉన్నాము అన్నటువంటి సంగతిని మనం గుర్తించాలి. ప్రేమించలేనితనం, నిజాయితీ లేనటువంటి ప్రవర్తన, అబద్ధాలతో కూడినటువంటి ప్రవర్తన ఉన్నట్లయితే వారు వెలుగు లేని వారు, వెలిగింపబడని వారు. కనుక ఈ ఫలమును మనం ఫలించి క్రీస్తు కొరకు వెలిగింపబడిన వారంగా ముందుకు సాగుదాం. క్రీస్తు సాక్షులుగా ప్రజ్వలింప చేయబడుతూ, ప్రకాశింప చేయబడుతూ అనేకులను వెలుగు మార్గంలోకి మనం నడిపిస్తాం. ఈ నదివుల మాటల ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి బిడ్డని ఎండాలుగా దీవించండి, ఆరోగ్యం దయచేయండి. నీ వాక్య వెలుగులో వారు నడుచున్నట్లుగా, నీ వెలుగు చేత వారు వెలిగింపబడినట్లుగా, వారి ద్వారా అనేకులు వెలిగింపబడినట్లుగా, వెలుగు ఫలములు వారిలో కనబడినట్లుగా, ఎప్పుడు పచ్చని వలె తోట వలె ఎదుగునట్లుగా, వర్తిలింప చేయబడినట్లుగా దీవించండి. ప్రతి అవసరం అక్కరిని మహిమలో తీర్చి, అబద్ధాలతోనూ, నిజాయితీ లేనటువంటి ప్రవర్తనతోనూ, నీతి లేనటువంటి క్రియలతోనూ, మంచి ప్రేమ అనేటువంటి రాకుండా దూరంగా ఉన్నటువంటి ప్రవర్తనలను ఉన్న వారందరినీ మీరు మార్చండి. మారు మనసును దయచేసి రక్షణ దయచేయండి. ఇంకా వారు ప్రతి కొదువును కొరతను తీసి సమృద్ధిని దయచేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరిచేసి పర్లోక రాజ్యానికి యోగ్యులుగా, అర్హులుగా మార్చమని యేసు పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.